వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగా విషయంలో బయటవారు ఇక యాక్సిడెంట్ రుద్రకి చేయడం, ఇటు గంగకి రౌడీలు బెదిరించి బాక్సింగ్ కాంపిటీషన్లో పక్కకి తప్పుకుంటే 5 కోట్లు ఆఫర్ చేయడం, ఇక గంగని కాపాడి ఇంటికి తీసుకొచ్చి జరిగిందంతా శకుంతలకి విజయేంద్రకి చెప్తారు రుద్ర గంగా. ఇదంతా విన్న శకుంతల తమ ఇంటి పంతులు గారిని పిలిపిస్తారు. అమ్మ చెప్పండి అని అంటారు పంతులు గారు. ఈ ఇంట్లో అనుకోని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మా భానుప్రకాష్ మా నుండి దూరం అయ్యాక ఈ ఇంట్లో అందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అనుకోని విధంగా మా గంగ బాక్సర్ అవ్వాలని ఈ ఇంటిలో వాది కోరుకుంటుంది. కానీ తనకి కొంతమంది బెదిరిస్తున్నారు, అలాగే చంపాలని కూడా చూస్తున్నారు. 5 కోట్లు ఆఫర్ ఇచ్చారు అంటే వాళ్ళు ఖచ్చితంగా గంగని ఏదైనా చేస్తారు అని అంటుంది శకుంతల. అమ్మ, మనుషులుగా పుట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కష్టాలు రాక తప్పదు. అలాగే ఆ కష్టాలను ఎదుర్కొంటూ ముందడుగు వేయడమే మనుషుల లక్ష్యం. అలాగే దానికి దేవుడు కూడా కొన్ని మార్గాలు మనకి చూపిస్తూ ఉంటారు. ఇలా నన్ను మీరు పిలిపించారు అంటే ఖచ్చితంగా మీ సమస్యకి ఆ దేవుడు పరిష్కారం వెతికారు అని అంటారు పంతులు గారు. ఇక విజయేంద్ర అంటారు, చెప్పండి పంతులు గారు, దేవుడి తర్వాత మీకే అందరూ ఏదైనా అడుగుతారు. పంతుళ్ళు దేవుడికి దగ్గరగా ఉంటారు అంటారు. మీరు చెప్పింది మేము వేదవాక్కుగా వింటాము అనగానే, అమ్మ, మృత్యుంజయ హోమం మీ ఇంటి మంచి కోసం, అలాగే గంగ బాక్సింగ్లో టాపర్ అవడం కోసం చేయించండి. మృత్యుంజయ హోమం చేయిస్తే ఇంటికి, అలాగే మీరు నమ్ముకున్న మీ ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్కి అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మీరు గుడికి ఎంతో డబ్బుని దానంగా ఇచ్చారు. అలాగే మీ కుటుంబం చల్లగా ఉండాలి. హోమంకి కావలసిన అన్నీ చెప్తాను అనగానే, సరే పంతులు గారు, ఆ రోజు ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టాలి. అలాగే హోమంలో మా కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు అనగానే, అమ్మ, మీ కూతురు ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి తను అక్కడికి రాకూడదు. 6 నెలలు పూర్తయ్యాక గుడికి రాకూడదని, ఎందుకంటే తను ఒక దేవతా స్వరూపమని అందరూ భావిస్తారు. తను రాకూడదమ్మా అని అంటారు. తెలుసు పంతులు గారు, మేము మా ప్రీతిని ఇంటి వద్దే ఉంచుతాము అని అంటుంది శకుంతల. ఇక రెండో రోజు హోమానికి కావలసినవన్నీ గుడిలో అన్ని ఏర్పాట్లు రంగా గంగా చేస్తూ ఉంటారు. ఇటువైపు రుద్ర మాత్రం పెద్దమ్మలో గంగ విషయంలో మార్పు వచ్చింది, అలాగే ప్రమీల విషయంలో కూడా మార్పు వచ్చింది. పెద్దమ్మ ప్రతిరోజు ఇలాగే ప్రశాంతంగా ఉండాలి, ఈ ఇంటిని నా బాధ్యతని కాపాడుకోవాలి. కానీ వీరు విషయంలో నాకు అర్థం కానిది ఏంటి అంటే, ఈ హోమం అనగానే తను మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇక ఇటువైపు పెద్దమ్మకి పెదనాన్నకి లేనిపోని డౌట్లు రాకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. దీనికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పి రుద్ర ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా గంగారంగా సుధా వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మా, అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఏమైందమ్మా గంగా, కుంకుమని తీసుకొని వచ్చావు అనగానే, అమ్మ, రేపు గుడిలో మృత్యుంజయ హోమం మా అత్తింటి వారు జరిపిస్తున్నారు అనగానే, అవునా గంగా, ఈ విషయం అన్నయ్య నాకు ఫోన్లో చెప్పారు, గంగా వస్తుందని చెప్పారు. రుద్రవేడి అనగానే, గుళ్ళో అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాడు అని చెప్పి ఇక కుంకుమ పెట్టి, అమ్మా నాన్న మీరందరూ త్వరగా రావాలి, హిట్లర్ సార్ మీరు కూడా అనగానే, గంగా వస్తాంలే, అలాగే బాక్సింగ్ విషయంలో టైమింగ్ అనేది నువ్వు పాటించాలి హోమం తర్వాత అని అంటారు. తప్పకుండా సార్ అని చెప్పి ఇక జయ దగ్గరికి వస్తుంది. జయతో అంటూ ఉంటుంది, నువ్వు కూడా పద్ధతికి రా అనగానే, ఇంతలో ఇక సుధమ్మ అంటుంది, అమ్మ గంగా, త్వరలో జయకి కూడా పెళ్లి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాము. అలాగే అబ్బాయి డబ్బు ఉన్నాడు కాకపోయినా చాలా పద్ధతిగా, అలాగే కుటుంబాన్ని గౌరవించే వాడి ఉండాలి. అలాగే తను హై క్లాస్ నుండి రావక్కర్లేదు, మిడిల్ క్లాస్ అయినా భార్యని అర్థం చేసుకోవాలి అనగానే, నా ముఖం, మిడిల్ క్లాస్ వాళ్ళు లేని వాళ్ళ దగ్గరికి నేనెందుకు వెళ్తాను? ఈ కుటుంబం ఆస్తి కోసం నేను రిచ్గా ఉండే అతన్నే ప్రేమిస్తాను. నా మనసులో ఇప్పుడు ఎవడూ లేడు, కానీ పెళ్లి చేయాలంటున్నారు కదా, ఎవడో ఒకడిని వెతికి నాలాగే ఆర్టిస్ట్ని పట్టుకుంటాను. పెళ్ళి అయిపోయాక ఆస్తి కోసం నన్ను టార్చర్ చేస్తున్నట్టు ఇక్కడ బిల్డప్ ఇచ్చి హ్యాపీగా ఆస్తంతా కొట్టేస్తాను. అప్పుడు మీరు రోడ్డు మీద కాదు, అనాథాశ్రమంలో వేసేస్తాను. ఈ జయ అంటే మామూలుది కాదు. ఆ రుద్ర నాకు
కరెక్ట్ ఐడియానే ఇచ్చాడు అని అనుకుంటుంది జయ. ఇక గంగ ఎక్కడికో వెళ్ళిపోకు, ఇక్కడే ఉండు అని చెప్పి బొట్టు పెట్టి ఇక గంగ బయలుదేరుతుంది. తెల్లగా తెల్లవారుతుంది. శివుని గుడిలో ఇక మృత్యుంజయ హోమం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అంగరంగ వైభవంగా ఇక విజయేంద్ర శకుంతల బంధువర్గానికి అందరికీ పిలుపు చేస్తారు. ఇక చుట్టుపక్కల వర్కర్లందరికీ ఇక మృత్యుంజయ హోమానికి అందరినీ ఆహ్వానించడంతో ఇక అందరూ ఒక జాతరలాగా గుడికి వస్తూ ఉంటారు. ఇక ఆ శివయ్య అనుగ్రహంతో రుద్ర అలాగే గంగ మృత్యుంజయ హోమానికి పట్టు బట్టలతో కలశ చెంబుతో ఇక ఇంటి వద్ద నుండి బయలుదేరుతారు శకుంతల ఫ్యామిలీ గుడికి. ఇటువైపు వీరు ఇక ఓవర్ యాక్షన్ చేస్తూ అందరినీ త్వరగా ఈ కుటుంబం చల్లగా ఉండాలి, అలాగే ప్రీతిని జాగ్రత్తగా చూసుకోవాలత్తయ్య అని చెప్పి అంటారు. చూడు వీరు, ఖచ్చితంగా హోమం అయిపోయాక ప్రీతి దగ్గరికి నువ్వు వచ్చేసే, అలాగే మనకి తెలిసిన వారు భార్యాభర్తలిద్దరూ ప్రీతిని ఒక రోజంతా చూసుకుంటాము అన్నారు, నువ్వు కంగారు పడకు అని అంటుంది శకుంతల. సరే అత్తయ్య, ప్రీతి ఇప్పుడు నిండి చూడాలి కాబట్టి ఖచ్చితంగా ప్రీతికి అప్పుడప్పుడు ఫోన్ చేద్దాము, నేను 10 నిమిషాలే కాబట్టి గుడికి ఇంటికొచ్చి వెళ్తాను అనగానే, హబ్బా అన్నయ్య చూడ్సావా, వీరు అన్నయ్య ఓవర్ యాక్షన్ అనగానే, చూస్తున్నాను సెల్లి, ఈడేదో పెద్ద ప్లాన్ వేసుంటాడేమో అని చెప్పి అంటూ ఉంటాడు రంగా. ఇక రుద్ర గంగ కలశ చెంబుతో గుడికి ఊరేగింపుగా ఇక వస్తూ ఉంటారు. గుడిలో పంతులు గారు ఇక వీళ్ళిద్దరినీ సగర్వంగా ఆహ్వానించి ఇక మృత్యుంజయ హోమంలో కూర్చొని మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటారు. ఇక వీరు గుడికి రాగానే ఇక విషిక, ఏంటి బ్రో ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు, ఎప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటే నీకు నచ్చదు కదా, నువ్వే అందరినీ కట్టుకుని మృత్యుంజయ హోమానికి తరలించావు, అందరూ చూసావా పట్టుబట్టలతో ఈ కుటుంబానికి పట్టిన కీడు పీడ వదిలించుకోవాలనుకుంటున్నారు, అటువైపు గంగ బాక్సర్గా అయిపోవాలని కోరుకుంటున్నారు, మనం అనుకున్నది వేరు కదా బ్రో అనగానే, అవును నువ్వు చెప్తుంది వింటూ ఉంటే నేనేనా అనిపిస్తుంది, ఇంకొకటి ఏంటంటే మృత్యుంజయ హోమే కదా, తర్వాత జరపాల్సింది జరిపిస్తాను, సరేనా, నువ్వు కూడా కూల్గా ఆ హోమం దగ్గరికి వెళ్ళు అని అంటారు. సరే బ్రో అని చెప్పి విషిక అక్కడికి వెళ్తుంది. ఏంటి విషిక, నిన్ను కూడా నమ్మించి గొంతు కోస్తున్నానని బాధగానే ఉంది, కానీ ఈ ఆస్తి ఈ కుటుంబంపై పగ ఒకేసారి నాకు దక్కుతాయి, నాకు భార్యగా ప్రీతి అక్కడ కడుపుతో ఇంట్లో ఉంది, నేను బాంబు బ్లాస్ట్ అవ్వడానికి కొన్ని నిమిషాల ముందు నేను గుడికి దూరంగా వెళ్ళిపోతాను, అప్పుడు విజయేంద్ర ప్రసాద్ కుటుంబం మొత్తం చచ్చిపోతారు, అప్పుడు నా మీద డౌట్ వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పి అనుకుంటారు వీరు. ఇది ఇలా ఉండగా ప్రీతి ఇక వీరుకి ఫోన్ చేస్తుంది. ఏమైంది ప్రీతి, భోజనం చేసావా, ఇంకాసేపట్లో హోమం పూర్తవబోతుంది, అలాగే మనం హోమానికి కావలసినవన్నీ ఇక సిద్ధం చేసి ఒక రూమ్లో పెట్టాం కదా అని అంటుంది. ఇక ప్రీతి, పెట్టించాను ప్రీతి, నువ్వేమీ కంగారు పడద్దు, హోమంలో ఒక్కొక్కటిగా వేస్తారు కదా, ఫైనల్గా పట్టు వస్త్రం, పసుపు కుంకుమ, నాణ్యాలు, అలాగే బంగారం వెండి కూడా ఒక మూటలో వేస్తారు, అది నువ్వు నాకు ఇచ్చావు గుర్తుంది అని అంటారు వీరు. అవును, నాకు మృత్యుంజయ హోమం చూడాలనిపిస్తుంది, కానీ ఏం చేయను, మీరు దగ్గరగా వెళ్ళి నాకు వీడియో షేర్ చేయొచ్చు కదా, లైవ్లో చూస్తాను అని అంటుంది. ఇక ఇటువైపు ప్రీతి, అమ్మో ఈ ప్రీతి ఏంటి ఇలా మాట్లాడుతుంది, అక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక మూట ఉంది, అందులోనే నేను బాంబు పెట్టాను, ఇప్పుడు ఆ బాంబు అక్కడ నేను వేస్తే అక్కడ రుద్ర అలాగే ఇటువైపు గంగ అది హోమంలో వేస్తే హోమం పూర్తవుతుంది, హోమంతో పాటు అక్కడున్న వాళ్ళందరూ చచ్చిపోతారు, నేను వీడియో తీస్తే ఎలా బ్రతుకుంటాను, ప్రీతి అంటే వేడిగా ఉంటుంది కదా ఫోన్కి ప్రాబ్లం అనగానే, కొంచెం దూరంగా రండి, అదిగో అక్కడ చిన్నాన్న పిన్ని ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూర్చోండి అని అంటుంది. ఇదేంటి నన్ను కూడా ఇక్కడ ఉండమంటుంది, సరే ప్రీతి అర్జెంటుగా హోమం దగ్గరికి రమ్మంటున్నారు, మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి వీరు ఇక ఫోన్ని ఆఫ్ చేస్తారు. ఇక ప్రీతికి అర్థమవుతుంది, అంటే నా వాళ్ళందరినీ చంపి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అని చెప్పి
అక్కడే ఉన్న రంగకి ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా ప్రీతి, ఇంకొక మూట ఉంది అనగానే ఆ మూటలో బాంబు ఉంది, అది దూరంగా విసిరేయండి అని అంటుంది. ప్రీతి, నువ్వు చెప్పేదేంటమ్మా అని అంటారు రంగా. అక్కడ అన్నయ్య, వదిన, మన కుటుంబం అంతా హోమంలో ఉంది. అక్కడున్న వారంతా ఇంకా సేపట్లో చచ్చిపోతారు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. అలాగే అది ఎవరు చేశారు అన్నది నాకు తెలుసు. ముందు అర్జెంటుగా అక్కడున్న ఆ మూటని ఎక్కడైనా బావిలో వేసేయండి అని అంటుంది. ఇక పాపం రంగా, అమ్మా, లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ హోమంలో ఇక వస్త్రాలు, నాణ్యం, బంగారం అన్నీ వేశారు అంటే మృత్యుంజయ హోమం పూర్తవుతుంది అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక రంగకి అర్థమవుతుంది. బావా, ఆ దేవుడు మృత్యుంజయ హోమం నుండి మిమ్మల్ని కాపాడాడు. ఆ మూట ఆ మూట నేను తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇక ఆ మూట పరుగున తీసుకెళ్ళి బావిలో వేసేస్తాడు. ఇక ఇటువైపు రంగా, బాంబు ఒక్కసారి బావిలో బ్లాస్ట్ అవుతుంది. ఎవరికి ప్రమాదం జరగదు. ఇక అందరూ ఉలిక్కి పడతారు. ఆ శివయ్య ఈ మృత్యుంజయ హోమంలోనే కూర్చొని ఆ బాంబుని ఇదిగో ఈ మనిషి చేత అటువైపు బావిలో వేయించారు. నిజంగా ఇది దైవమే సంకల్పించింది అని చెప్పి పంతులు గారు ఇక అందరితో చెప్తూ ఉంటారు. రుద్ర కోపంగా, అన్ని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అసలు గుడిలో అని చెప్పి రెచ్చిపోతూ ఉంటారు. ప్రీతి అసలు నిజం నాకు చెప్పింది కాబట్టి ఇక్కడ ప్రాణాలు కాపాడాను. ఈ వీరుగాడు ఏదో చేసుంటాడు అని చెప్పి రంగా అనుకుంటారు. ఇక రుద్ర, గంగా అందరూ ఇక అందరూ ఒకరికి ఒకరు చూసుకొని ఎమోషనల్ అవుతారు. ఇక పంతులు గారు ఇక ఆఖరిగా ఈ మూటని సమర్పించండి, నా వద్ద ఉంది అని చెప్పి మృత్యుంజయ హోమాన్ని పూర్తి చేస్తారు. మృత్యుంజయ హోమం సకాలంగా పూర్తయి ఇక అందరూ శివయ్య దర్శనం చేసుకొని అన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. ఇక వీరు కోపంతో ఇంటికి వచ్చేసరికి ఇటువైపు ప్రీతి భుజం వెనుక చెయ్యి వేస్తుంది. ప్రీతి, నీకోసం వచ్చాను, హోమం పూర్తయిపోయింది అనగానే, తెలుసు, హోమం పూర్తయిందని తెలుసు. హోమంలో మా ఇంటి వారిని చంపాలన్న మీ ప్లాన్ కూడా ప్లాప్ అయిందని నాకు తెలుసు. ఆ ప్లాన్ని ప్లాప్ చేసింది ఎవరో తెలుసా అని అంటుంది. ప్రీతి అని అంటారు. ఛీ, మీ నోటి వెంట ఆ పేరు ఎందుకు పలుకుతుంటుంటే నాకు అసహ్యం వేస్తుంది. నువ్వొక మనిషివా అని చెప్పి ఇక వీరు చెంప పగలగొడుతుంది ప్రీతి. ప్రీతి అనగానే, ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం అబద్ధం చెయ్యాలనుకుంటున్నావు? ఒక నిండు కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నా నువ్వు ఎవరు అని అంటుంది ప్రీతి. ప్రీతి, అది కాదు అనేలోపు, నువ్వు నా భర్తవి కాబట్టి నేను ఊరుకుంటాననుకొని నువ్వు ఇదంతా చేస్తున్నావా? నీ గురించి నాకు నిజం తెలిసిపోయింది. నువ్వు ఎవరో మర్యాదగా చెప్పు, లేకపోతే నా ప్రాణాలు తీసుకుంటాను అనగానే, ప్రీతి అదేం కాదు, నేనేమి చేయలేదు, నీకెవరో నా గురించి తప్పుగా అని చెప్పి ఇక భయపడుతూ నటిస్తూ ఉంటారు వీరు. ఇక వీరు నటిస్తూ ఉంటే ప్రీతి అనుకుంటూ ఉంటుంది, నీలాంటి నీచుడికి నేను భార్యనా? అలాగే నీకు నాకు పుట్టాల్సిన ఈ బాబు నీ కొడుకా? నాకొద్దు ఈ బిడ్డ, నాకొద్దు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఇక ప్రీతికి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇక ప్రీతి స్పృహ కోల్పోతుంది. వీరు, అబ్బా ఇప్పుడు ఎలా? ప్రీతికి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు పురిటి నొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయి అని చెప్పి హుటాహుటిన ప్రీతిని హాస్పిటల్కి తీసుకొస్తారు వీరు. ఇటువైపు కుటుంబం మొత్తం ప్రీతికి పురిటి నొప్పులు వస్తున్నాయని తెలుసుకొని హాస్పిటల్కి చేరుకుంటారు. ఇక శకుంతల, విజయేంద్ర ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇటువైపు ప్రీతికి సిజేరియన్ చేసి పండంటి మగబిడ్డకి ఇక జన్మనిస్తుంది ప్రీతి. ఇక బాబు పుట్టడంతో ఇటు శకుంతల, విజయేంద్ర, రుద్ర, గంగ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి వీరు ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే, అందరూ హోమంలో ఉన్నారు కదా, అన్నదానం చేస్తున్నారు కదా, ప్రీతికి టైంపాస్ అవ్వాలని వచ్చానత్తయ్య, నాకు బాబు పుట్టాడు, మన బానునే పుట్టాడు అని అంటూ ఉంటాడు. ఇక వీరు తన నిజస్వరూపం ప్రీతికి తెలిసినా ఇప్పుడు బాబు పుట్టాడు కాబట్టి తను అందరికీ నిజం చెప్పదన్న ఒక చిన్న ఆశతో ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇటువైపు రుద్రగంగా బాబుని చూస్తారు. బాబు బాను పోలికలతో
భానుకు పుట్టుమచ్చ ఎక్కడ ఉంది అని చూసేసరికి అరికాల కింద భానుకి పుట్టుమచ్చ ఉండడంతో బాబుకు కూడా అదే మచ్చ ఉంటుంది. రుద్ర గంగ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇక శకుంతల తన కొడుకును చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇక 12 బిడ్డకి బాబుకు జన్మనించిన ప్రీతి ఇక డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక వీరు నిజస్వరూపం అందరి ముందు ఉంచుతుందా, లేకపోతే తను ఎలాంటివాడు అని తెలుసుకొని ప్రతిరోజు తన ప్లాన్ని తిప్పికొడుతూ ఇటు రుద్రగంగకి సహాయం చేయబోతుందా అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది. ఇక ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.